హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటంటే మార్నింగ్ 3 o'clock లేచి స్నానం చేసి ఇప్పుడైతే కరెక్ట్ 4 అవుతుంది. టెంపుల్ దగ్గరికి వచ్చి అయితే దర్శనం చేసుకొని ఇప్పుడైతే మేము యాక్చువల్లీ ఒక ట్రిప్కి వెళ్తున్నాం, అనంతగిరి హిల్స్ విత్ మై LCM టీమ్. అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడు ఒక చిన్న పూజా కార్యక్రమం. దీపన్నా అల్ల చాయ్ కాదు, అల్ల చాయ్ లేదు అన్న. బిస్కెట్ ఎట్లా ముంచుకుంటున్నావు? అన్న స్పెషాలిటీ అది. చాయ్ లేదు అలాగని బిస్కెట్ ముంచుతుండే. ఇదే గ్యాప్. చిన్న టీ బ్రేక్ కోసం అయితే ఆయన బ్రేక్ అంటే గుర్తొచ్చింది. ఒక్క లైఫ్లో ఏదైనా బ్రేక్ తీసుకుంటే ఒక్క బ్రేక్లో ఎన్నో జరిగిపోతాయి. నేను ఎందుకు చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. ఇలా మార్నింగ్ వచ్చేటప్పుడు సన్ రైజ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసుకుంటున్నాం. ఒక చిన్న టాయిలెట్ బ్రేక్ అని చెప్పి ఆయన గ్యాప్లో వెదర్ చేంజ్ అయిపోయింది. అందుకే లైఫ్లో బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క బ్రేక్లో ఎన్నో జరుగుతాయి. గాయస్, జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అందుకే ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్. గాయస్, ఫైనలీ అయితే ఒక ప్లేస్ అయితే దొరికేసింది కుక్ చేసుకోనికి. యాక్చువల్లీ థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్కి వెళ్తేనేమో అది రిసార్ట్ ఏరియా, పర్సన్కి 2000 పే చేయాలంట. సెకండ్ ప్లేస్కి వెళ్తేనేమో అది ఫారెస్ట్ ఏరియా అంట, కేసెస్ అయితే అంట. ఇప్పుడు లాస్ట్ అయితే ఇదైతే ఒక విలేజ్ ఏరియా, ఒక పొలం ఇళ్ళ మధ్యలో అయితే చేసుకుంటున్నాం. ఇక్కడైతే మాకు ప్రిపేర్ అయితే అవుతుంది. ఏం చేసినావు అన్న? అన్న చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఇక్కడైతే మేకింగ్ వీడియో కోసం అయితే పవన్ అన్న చష్మా పెట్టుకోవచ్చు కదా అన్న? చష్మా పెట్టుకోవచ్చు కదా. ఏడ్చుకుంటూ వస్తుండు. కిరీట్ ఏం చేస్తుండడు? కిరీటనా తారకనా మనం వెళ్ళేసి వద్దాం. ఎక్కడికి? 6 బయటికి వస్తుంది. 6 బయటికి వస్తుంది. బాడీలు అయితే దొరికినాయి మళ్ళీ. ఫైనలీ మన వికారాబాద్ చింటుబాయ్ కూడా వచ్చేసిండు. ఇందాక చూసాను, ఒక పీస్ వేసినాం. ఇంకా తిన్నాక మొత్తం ఈయన సెటిల్ అయిపోయింది. చింటుబాయ్. ఫైనలీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. నవీన్ అన్న ఎట్లుందన్నా? సూపర్. తారకన్నా నాకేడా లేదు, బాగా ఎలా ఉందంటూ. నవీన్ అన్న తారక్ ఇదేనా హాయ్ చెప్పాలా? The next day. హలో గాయస్, ఇప్పుడైతే మనం పుష్ప 2 రిలీజ్ ఈవెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడెక్కడ ఏదేదో స్టేట్ అయితే తిరిగేసి లాస్ట్కి అయితే మా ఇంటి పక్కకే వచ్చేసింది ఈవెంట్. మేమందరం అయితే ఇప్పుడు MIP పాస్, సెలబ్రిటీ పాస్ మొత్తం అలాగుంటుంది. ఇప్పుడు లోపల నీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. హాయ్ గాయ్స్, హాయ్. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. సెలబ్రిటీ. వావ్. బాబు ఎక్కడ తీస్తున్నావు? కెమెరా తీస్తున్నా.
नाम बहुत छोटा है लेकिन साउंड बहुत बड़ा है। नाम पता है ना? पुष्पा, पुष्पराज। నువ్వు అమ్మి అమ్మి అంటానే నీ పెళ్ళాడైపోయినట్టుంది నా సామి, నా సామి. నువ్వు సామి సామి అంటంటే నా పిలిపిడి లెక్క చక్కని ఉందిరా సామి, నా సామి. కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సైలెంట్ అయిపోయినావు. ఎంత డీసెంట్గా అనిపిస్తున్నావు స్విచ్ పెట్టుకో అన్న, కళ్ళు పోతాయి లైటింగ్కి. రిటర్న్ మొత్తం సైలెంట్ ఉన్నావు. ఏం చెప్పినా తక్కువ. అంటే డైలాగ్ అంటే పుష్ప మూవీలో ఒక డైలాగ్ కొంచెం చెప్తాడు. థ్యాంక్ యూ సో ఏంటిదన్నా? మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చిన ఒక డైలాగ్ చెప్పన్నా, చెప్పన్నా ఒక డైలాగ్. ఓన్ డైలాగ్ కొట్టు, ఓన్ డైలాగ్. ఎవ్రీవన్ హాయ్ గాయ్స్. ఏందన్నా ఇంకా వస్తలేడు? ఆల్రెడీ ఎంతసేపటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. కార్ పంచర్ అయినా అయ్యా. Fire. Abacana. సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు. నేను ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా. ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఎరకొచ్చాడు.
సర్జరీ లిటంగత పంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నానకూల పరిపుల్ల కలాపి కలాపజాలము కటక చరిత్ర రేణ కరకంపిక సాలము సీత శైలము. హలో హైదరాబాద్, హౌ ఆర్ యు? అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప 1 తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో, అంటే ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంది పుష్ప 2. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ పుష్ప 2. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉందండి. స్టార్టర్ Yogesh Lakhani to please present a bouquet to Rashmika Mandana. We would like to welcome Dr. Yogesh. ఓకే, ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా. నేను అందరం ప్రమోషన్ ఎక్కడో వెళ్ళినాం, కానీ నేను టీమ్ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు. సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఓకేనా? మీకు ఓకేనా? అబ్బా ఎంత బాగున్నారబ్బా. థ్యాంక్ యూ. ఓకే, సో డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు. నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్ చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే. కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. పుష్పరాజ్ పుష్ప 1 అప్పుడు చెప్పారు, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు పుష్ప 2 కథ ఏం లేదు, ఏమేం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ ఇంత బాగా I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటున్నాను. నా ఆర్మీ, నా ఫ్యాన్స్, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, అంతకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. గాయ్స్, ఎస్టర్డే ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. యాక్చువల్లీ మొబైల్లో ఛార్జింగ్ లేకుండే, అందుకే మొత్తం వ్లాగ్ తీయలేకపోయినా. యాక్చువల్లీ ఇవాళ ఎగ్జామ్ పెట్టుకొని నిన్న ఈవెంట్ అంటూ నిన్న 1 వరకు నేను అక్కడనే టైం స్పెండ్ చేసిన. ఇప్పుడు ఏం చదవలే, ఇప్పుడు ఎగ్జామ్ రెడీ అయ్యి వెళ్తున్నా. ఏం రాస్తానో ఏం అర్థమవుతలే, వెనక ఏం రాస్తానో అస్సలు అర్థమవుతలే. ఏదైతే అది అవుతుంది. పాస్ అయినాం అనుకో, చదివి పాస్ అయినంట. ఫెయిల్ అయితే అల్లు అర్జున్ పేరు ఇస్తా.